నాగచైతన్య సమత విడాకులను ఉద్దేశించి మొన్న కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపినాయో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే నాగార్జున ఈమె మీద చట్టపరమైన చర్యలకు దిగిండంట. ఇక ఈ ఒక్కదానికే కాదంట, కేటీఆర్కి సైతం ఈయన నోటీసులు పంపించిండంట. ఇక సోమవారం రోజున ఈ కేసు విచారణ రానున్నదంట. అయితే ఇప్పుడు ఎట్టకేలకు నాగార్జున ఓ ఇంటర్వ్యూలా దీని గురించి మళ్ళసారి స్పందించిండంట. ఇక ఆయన ఏమంటున్నాడు అనంటే 100 కోట్లకు పైననే పరువు నష్టం దావా కేసు వేసే పనుల మేము ఉన్నాము. ఇక ఆమె మాట్లాడిన మాటలు మామూలుగా ఉన్నాయా ఏంది, మమ్మల్ని చాలా బాధ పెట్టినాయి. ఇక ఆమె దీన్ని ఉపసంహరించుకున్నట్లుగా చెప్పింది, కానీ ఆమె చెప్పిన క్షమాపణలు సమంతకి, నాకు కాదు, నా కుటుంబానికి కాదు అని అన్నాడంట. ఇక ఒకవేళ నీ కుటుంబానికి వచ్చి క్షమాపణలు చెప్తే కేసు వాపస్ తీసుకుంటారా అని అడిగితే మాత్రము కుదరదు. ఇక నా కుటుంబం దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పినా కానీ కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు, అవకాశమే లేదు. ఇది నా వ్యక్తిగత విషయం కాదు, నన్ను, నా కుటుంబాన్ని దాటిపోయింది. చిత్ర పరిశ్రమల ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నాకే మద్దతు తెలుపుతున్నారు. మళ్ళా ఒక్కొక్కరు రాజకీయ నేతలు వాళ్ళ ప్రయోజనాల కోసము మా పేర్లను వాడుకోవడం అస్సలు సరికాదు. మేము చిత్ర పరిశ్రమల ఉన్నంత మాత్రాన మా పేర్లు వాడుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? అంత మెతకగా చెప్తాం అనుకుంటున్నావా? అసలు ఊరుకునేదే లేదు. అందుకని చెప్పేసి ఈమె మీద ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే రానున్న భవిష్యత్తులో రాజకీయ నేతలు మమ్మల్ని దూషించే అవకాశం ఉండదనేది నేను గట్టిగా ఒక హెచ్చరిక లెక్క ఉంటది అని ఆశిస్తున్నా అని అన్నాడు. ఇక నా కుటుంబం కోసం నేను ఒక సింహం లెక్క పోరాడతా. ఇక చట్టపరంగా న్యాయం అనేది జరంత సమయం ఎక్కువ తీసుకున్నా కానీ ఇక నేను ఎంతవరకైనా ఈ పోరాటాన్ని కొనసాగిస్తా. ఇక అంత కాకుండా జరంతా వీలైనంత తొందరగా న్యాయం దక్కుతుందని నేను ఆశిస్తున్నాను అన్నాడంట. ఇక మీకేమనిపిస్తున్నది? ఇక కోర్టుల ఈ కేసుల ఇక అసలు ఎటువంటి తీర్పు వస్తుంది అని అనుకుంటున్నారు? ఇక ఏమని చెప్తుంది అనుకుంటున్నారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.